గుంటూరు నగరంలోని మద్దిరాల కాలనీ బసవతారనగర్ ప్రాంతంలో పర్యటించడం జరుగుతూ ఉంది. స్థానికంగా కాలువలు లేక, మురికి కాలువలు లేక, డ్రైన్స్ లేక వర్షపు నీరు అలాగే మురికి నీరు చేరి ఇళ్లలోకి ప్రవేశిస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ప్రజలందరూ కూడా గత 5 సంవత్సరాల నుంచి పదే పదే అప్పుడున్నటువంటి ప్రభుత్వానికి అధికారులకు విన్నవించినా కూడా ఏమాత్రం అభివృద్ధి చెందక అనేక రకాలుగా ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇప్పుడే వాళ్ళందరినీ కూడా పరామర్శించి వాళ్ళ సమస్యలను కనుక్కొని తప్పకుండా రాబోయేటువంటి రోజుల్లో దీని మీద పూర్తిగా యుద్ధ ప్రాతిపదికన అభివృద్ధి కార్యక్రమాలను శ్రీకారం చుట్టి ప్రతి ఒక్క లైన్ కూడా డ్రైన్లు అలాగే ఈ మురికి నీరు ఆగకుండా ప్రవహించినట్టు మార్గాన్ని అన్వేషించి దాన్ని ఏర్పాటు చేయడం, అలాగే ఇక్కడ అవసరమైనటువంటి మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేసేటువంటి కార్యక్రమాన్ని కూడా శ్రీకారం చుట్టబోతా ఉన్నాం. ఏదైతే ఈ వర్షాకాలం రాబోయేటువంటి వర్షాకాలంలో ఈ సమస్యని టెంపరీగా ఇబ్బంది లేకుండా చేసేటువంటి విధంగా కొద్దిగా పక్కన వెనక ఉన్నటువంటి రైల్వే స్థలంలో డ్రైన్ కొట్టి ఆ నీరుని అటు ప్రవేశించేటువంటి విధంగా ప్రణాళిక సిద్ధం చేసుకొని మున్సిపల్ అధికారులు అలాగే మిగతా అధికారుల సిబ్బంది సహాయంతో పూర్తిగా ఈ ప్రాంతాన్ని బసవతారక నగర్ అలాగే మద్దిరాల కాలనీలో రోడ్లు, డ్రైన్లు అలాగే కావాల్సినటువంటి మౌలిక సదుపాయాలన్నీ కూడా రాబోయేటువంటి 6-8 నెలల్లో పూర్తిగా చేసేటువంటి కార్యక్రమాన్ని చేస్తామని చెప్పి కూడా తెలియజేయడం జరిగింది.